'కల్కి' సినిమా ట్రైలర్‌ని చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ బ్లాగ్స్‌లో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అంటే ఈ సీన్ పలానా సినిమాలో నుంచిది, ఈ సీన్ పలానా బాలీవుడ్ సినిమాలోది, ఈ సీన్ పలానా హాలీవుడ్ సినిమాలోది, ఈ సీన్ పలానా కొరియన్ సినిమాలోది, ఈ సీన్ పలానా తెలుగులోనే పాత సినిమాలో ఉంది. ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇక అసలు విషయానికెళ్తే నిన్న 'విశ్వక్సేన్' వాళ్ళందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. నీకు చేతనైతే సినిమా తీసి చూపించు అని. ఈ విషయం గురించి మాట్లాడుకుంటే చాలామంది బేసిక్‌గా సినిమా ఎలా ఉంది అని అడిగితే బాలేదు అంటారు. లేదా బాగుంది అంటారు. బాగుంది అని చెప్పడానికైనా, బాలేదని చెప్పడానికైనా వాళ్ళకి అర్హతలు సరిపోవు. నాకు నచ్చలేదు, నాకు నచ్చింది అని చెప్పుకోవాలి. బాలేదు అంటే ఒక ఎలిగేషన్ పాస్ చేస్తున్నావు. అది బాలేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు. మరి ఎలాగైతే బావుంటదో కూడా నువ్వు చెప్పి తీరాలి గదా! ఇలా అయితే బావుంటదండి, అలాగైతే బావుంటదండి అని నువ్వు చెప్పి తీరాలి. సో, అలా నీకు తెలియనప్పుడు అది బాలేదు అనే అధికారం కూడా నీకు లేదు. నాకు నచ్చలేదు అంటే, సరే వాడికి నచ్చలేదని వదిలేస్తారు. ఎందుకు నచ్చలేదని కూడా ఎవడు అడగడు. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇప్పుడు ఒక హోటల్‌లోనూ అంతే. ఒక బిర్యానీ ఉంటది. బాలేదు అనకూడదు. బాలేదు అంటే నీకు ఆ రెసిపీ తెలిసుండాలి. అంటే ఎలాగైతే బావుంటదో కూడా నువ్వు జెప్పాలి. అందుకు బాలేదు అని. నీకు బిర్యానీ వండడం రాదు. పైగా నువ్వు తిన్న బిర్యానీ నీకు నచ్చలేదు. సో, ఎప్పుడైతే ఏం జెప్పాలి? నాకు నచ్చలేదు అనాలి. సో, నీకు పడలేదేమో, ఆ రైస్ నచ్చలేదేమో, ఆ ఆకు నచ్చలేదేమో, ఆ స్మెల్ నచ్చలేదేమో, వాటెవర్ ఇట్ ఈస్ అలా ఎళ్ళిపోతది. ప్రతి ఒక్కరు సినిమా చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నీకు నచ్చిందా? నీకు నచ్చలేదా? మాత్రమే చెప్పాలే తప్ప, సినిమా బాలేదు, సినిమా బావుంది అనే అధికారం ఎవ్వడికి లేదు. ఎందుకంటే, బాలేదు అంటే ఎలా అయితే బావుంటదో చెప్పే స్థాయిలో నువ్వుండాలి. బాగుంది అంటే ఎందుకు బావుందో చెప్పే స్థాయిలో గూడా నువ్వుండాలి. అది సంగతి. సో, దాన్నే ఒక యూట్యూబర్ 'కల్కి' ఆహ్, సంబంధించినటువంటి టీజర్‌ని పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తుంటే, పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతుంటే, ఒక పనికిమాలిన వీడియో పెడితే, 'విశ్వక్సేన్' దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అఫ్‌కోర్స్ వాడు తగ్గట్ల వాడంటే భూమికి భారం, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక మాయదారి సంతది నిజంగా చెప్పాలంటే. సినిమాల మీదే బతుకుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే ఇప్పుడు 'విశ్వక్సేన్' ఇచ్చినటువంటి కౌంటర్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమాని చూసే ప్రతి ఒక్కరు ఇక నుంచి అయినా సరే ఎన్ని సినిమాలు చూసినా సరే, మీకు నచ్చిందా? మీకు నచ్చలేదా? మాత్రమే చెప్పండి. కానీ అది బాలేదు అని మాత్రం దయచేసి డిసైడ్ చేయకూడదు. అది చాలా తప్పు. ఎందుకంటే బాగుంది, బాలేదని డిసైడ్ చేసే అర్హత తీసేవాడిది అండ్ అంతేగాని చూసేవాడిది కాదు. ఎప్పుడైనా సరే. అండ్ ఒక రెస్టారెంట్‌కెళ్ళినా కూడా అంతే. వండేవాడు చెప్పాలి అది. మీరు చెప్పకూడదు. మీకు నచ్చిందా లేదా మాత్రమే దాని ఒపీనియన్ అక్కడ పెడితే సరిపోతది. థాంక్ యూ సో మచ్.